హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అహ్మద్ అలీ. ఈరోజు వర్షాకాలంలో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్లో వర్షాన్ని రైన్ అంటాం. వీటిని ఒక వర్బ్లా ఉపయోగించడం జరుగుతుంది. రైన్ అంటే వర్షం పడడం. వర్షం పడుతుంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్షం పడుతుంది అని చెప్పడాన్నే ఇట్ రైన్స్ అంటాం. ఇట్ రైన్స్, వర్షం పడుతుంది. ఇప్పుడు కాదు, జనరల్గా వర్షం పడుతుంది, ఇట్ రైన్స్. వర్షం పడింది, ఇట్ రైన్డ్. వర్షం పడబోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. బాగా గుర్తుంచుకోండి, వర్షం పడ్డానే ఏమంటాం, ఇట్ రైన్స్. వర్షం పడింది పాస్ట్లో, ఇట్ రైన్డ్ ఎస్టర్డే, ఇట్ రైన్డ్ లాస్ట్ మంత్ వర్షం పడింది, నిన్న వర్షం పడింది, ఇట్ రైన్డ్ ఎస్టర్డే. వర్షం పడబోతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. తర్వాత వర్షం పడడానికి సంబంధించిన సెంటెన్సెస్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ రైనింగ్ అంటాం. వర్షం పడ్డాన్ని ఏమంటాం, ఇట్ ఈజ్ రైనింగ్. మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన పదాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్. సో వీటిని బాగా గుర్తుంచుకోండి. ఇట్ ఈజ్ కంటిన్యూస్ టెన్స్లో ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది. వర్షం పడడంలో చాలా రకాలు ఉన్నాయండి. ఎలాగంటే చినుకులు పడవచ్చు, భారీ వర్షం పడవచ్చు, కుండపోత వర్షం పడడం, అదేవిధంగా వడగళ్ళ వాన పడడం, ఇలాంటి అనేక రకాలైన వాక్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ వర్షం పడడం కంటిన్యూస్ టెన్స్లో ఏమన్నాం, సింపుల్గా ఇట్ ఈజ్ రైనింగ్. ఏమంటాం, ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది, సాధారణ వర్షం, ఇట్ ఈజ్ రైనింగ్. చినుకులు పడుతూ ఉన్నాయి, ఇట్ ఈజ్ డ్రిజిలింగ్. ఏమంటాం వీటిని, ఇట్ ఈజ్ డ్రిజిలింగ్, లేదా ఇట్ ఈజ్ షవరింగ్ అని కూడా అనవచ్చు. తర్వాత చినుకుల కంటే కూడా ఇంకా తక్కువ పడడం, అంటే స్టార్టింగ్ స్టేజ్, ఇంకా అక్కడక్కడ మాత్రమే చిరుజల్లు పడడం, చినుకులు పడడం. చినుకుల కంటే కూడా ఇంకా కొంచెం తక్కువగా చెప్పడాన్నే ఇట్ ఈజ్ స్పిట్టింగ్ అంట. ఫస్ట్ ఏముంది, ఇట్ ఈజ్ స్పిట్టింగ్, ఇట్ ఈజ్ డ్రిజిలింగ్, ఇట్ ఈజ్ రైనింగ్. గుర్తుంటుంది కదా. ఫస్ట్ ఏమన్నాం, ఇట్ ఈజ్ స్పిట్టింగ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ డ్రిజిలింగ్ లేదా ఇట్ ఈజ్ షవరింగ్ అని అనవచ్చు. ఇట్ ఈజ్ని ఇట్స్ అంటారు, ఇట్స్ డ్రిజిలింగ్, ఇట్స్ షవరింగ్, ఇట్స్ రైనింగ్. వీటిని క్వశ్చన్లో అడగాలంటే ఈ విధంగా అడగవచ్చు. ఈజ్ని ఇట్ కంటే మొదట ఉపయోగించాలి. వర్షం పడుతుందా, ఇజ్ ఇట్ రైనింగ్. బయట వర్షం పడుతుందా, ఇజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్, లేదా ఇజ్ ఇట్ రైనింగ్ అవుట్. చినుకులు పడుతున్నాయా, ఇజ్ ఇట్ డ్రిజిలింగ్, ఇజ్ ఇట్ డ్రిజిలింగ్. తర్వాత భారీగా వర్షపడడం, ధారాపాతంగా వర్షం కురియడం, కుండపోత వర్షం కురవడం, ఇలా చెప్పడాన్నే ఇట్ ఈజ్ పోరింగ్ అంటారు. లేదా సింపుల్గా ఇట్స్ రైనింగ్ హెవీలీ అంటారు. ఇట్స్ రైనింగ్ హెవీలీ, ఇట్స్ రైనింగ్ హెవీలీ. కుండపోత వర్షం కురుస్తుంది అని చెప్పడానికి, ధారాపాతంగా వర్షం కురుస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో అనేక రకాలమైన వాక్యాలు ఉన్నాయి. వాటిని చూద్దాం. సింపుల్గా ఎలా చెప్పవచ్చు, ఇట్స్ రైనింగ్ హెవీలీ, లేదా ఇట్స్ పోరింగ్. నెక్స్ట్ చూడండి, ఇట్స్ పోరింగ్ డౌన్, ధారాపాతంగా వర్షం కురవడం, ఇట్స్ పోరింగ్ డౌన్. ఇట్స్ బకెటింగ్ డౌన్. బకెటింగ్ డౌన్ అంటే బకెట్ నుంచి నీళ్ళు పోసినట్టు ఉండడం. అంటే అర్థం ఏంటంటే ధారాపాతంగా వర్షం కురుస్తుంది, కుండపోత వర్షం కురుస్తుంది అనడానికి ఇట్స్ పోరింగ్ డౌన్, ఇట్స్ బకెటింగ్ డౌన్, ఇట్ ఈజ్ చెక్కింగ్ ఇట్ డౌన్, ఇట్స్ చెక్కింగ్ డౌన్, ఇట్ ఈజ్ చెక్కింగ్ డౌన్. తర్వాత ఇట్స్ కమింగ్ డౌన్, ఇట్ ఈజ్ కమింగ్ డౌన్. ఒక ఈడియం కూడా ఉందండి, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లలు కుక్కలు అని కాదండి. ఇది అర్థం ఏంటంటే ఒక ఈడియం ఇది. క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ధారాపాతంగా వర్షం కురుస్తుంది, భారీగా వర్షం కురుస్తుంది అని చెప్పడానికి ఈడియం ఉపయోగించేదే క్యాట్స్ అండ్ డాగ్స్. వీటిని స్పోకెన్లో ఉపయోగించారు. మీకు టెక్స్ట్ బుక్లో కానీ మూవీస్లో కానీ ఈ ఈడియం కనబడవచ్చు. ఇట్ ఈజ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏమన్నాం, ఇట్ ఈజ్ స్పిట్టింగ్. స్పిట్ అంటే జనరల్గా అర్థం ఉమ్మి వేయడం అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చినుకుల కంటే కూడా ఇంకా కొంచెం ఇంకా తక్కువగా పడడం చినుకులు అనేవి. ఇట్ ఈజ్ స్పిట్టింగ్, ఇట్ ఈజ్ డ్రిజిలింగ్, ఇట్స్ షవరింగ్, ఇట్స్ రైనింగ్, ఇట్స్ రైనింగ్ హెవీలీ, ఇట్స్ పోరింగ్ డౌన్, ఇట్స్ చెక్కింగ్ డౌన్, ఇట్స్ బకెటింగ్ డౌన్, ఇట్స్ కమింగ్ డౌన్. తర్వాత ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. తర్వాత వీటిని క్వశ్చన్లో మార్చాలంటే ఈజ్ బయట పెట్టండి, ఈజ్ మొదట వాడండి. కుండపోత వర్షం కురుస్తుందా, భారీగా వర్షం కురుస్తుందా, ఈజ్ ఇట్ బకెటింగ్ డౌన్,
ఈజ్ ఇట్ చెక్కింగ్ ఇట్ డౌన్? ఇట్ ఈస్ చెక్కింగ్ ఇట్ డౌన్. చెక్కింగ్. తర్వాత ఇవి సెంటెన్సెస్, మెయిన్ సెంటెన్సెస్. ఇంకా చూడండి, ఉరుముని ఏమంటాం? థండరింగ్ అంటాం. ఇట్స్ థండరింగ్. దానికి వెళ్తూనే ఏమంటాం? లైటనింగ్ అంటారు. లైట్నింగ్. ఇట్స్ థండరింగ్. తర్వాత భారీ తుఫాను, ఉరుములతో కూడిన తుఫాన్ అని చెప్పడానికి థండర్ స్టామ్ అంటాం. ఏమంటాం వీటిని? థండర్ స్టామ్. నెక్స్ట్ చూడండి, వడగళ్ళ వాన పడడం. వడగళ్ళ వాన పడడాన్ని హెయిల్ అంటారు. HAIL. వడగళ్ళ వాన పడుతూ ఉంది, ఇట్స్ హెయిలింగ్. వడగళ్ళ వాన పడుతూ ఉందా? ఇజ్ ఇట్ హెయిలింగ్? ఇట్స్ హెయిలింగ్. ఇజ్ ఇట్ హెయిలింగ్. ఇంకా వడగళ్ళ వాన అని చెప్పడానికి హెయిల్ స్టామ్ అంటాం. వడగళ్ళ వాన పడడం హెయిల్ స్టామ్. ఎగ్జాంపుల్ చూద్దాం. వడగళ్ళ వాన వల్ల పొలాలన్నీ కూడా, పంట పొలాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆల్ ద క్రాప్ ఫీల్డ్స్ వర్ అఫెక్టెడ్ బై హెయిల్ స్టామ్. ఆల్ ద క్రాప్ ఫీల్డ్స్ వర్ అఫెక్టెడ్ బై హెయిల్ స్టామ్. తర్వాత వర్షం ఆగి ఆగి పడుతుంది. వర్షం ఆగి ఆగి పడుతుంది అనడాన్ని ఇట్స్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఉదయం నుండి వర్షం ఆగి ఆగి పడుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో ఉపయోగిస్తాం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్. ఆన్ అండ్ ఆఫ్ లేదా ఆఫ్ అండ్ ఆన్. ఆన్ అండ్ ఆఫ్ అంటే ప్రారంభం అవ్వడం, స్టాప్ అవ్వడం, మళ్ళీ ప్రారంభం అవ్వడం. దీన్ని ఏమంటాం? ఆన్ అండ్ ఆఫ్ లేదా ఆఫ్ అండ్ ఆన్ అని కూడా చెప్పవచ్చు. ఇట్స్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ సిన్స్ మార్నింగ్. లేదా వర్షం ఆగి ఆగి పడుతుందని చెప్పడానికి ఇంటర్మిటెంట్లీ అని చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు? ఇంటర్మిటెంట్లీ అంటే కంటిన్యూస్గా కాకుండా. ఇట్స్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ అంటే వర్షం ఆగి ఆగి పడుతున్నాడని ఏమంటాం? ఇంటర్మిటెంట్లీ. ఇంటర్మిటెంట్లీ. ఇట్స్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ. బస్ ఆగి ఆగి వస్తుంది. ద బస్ ఈజ్ అరైవింగ్ ఇంటర్మిటెంట్లీ. అతడు ఆగి ఆగి మాట్లాడతాడు. హీ స్పీక్స్ ఇంటర్మిటెంట్లీ అంటే కంటిన్యూస్గా కాకుండా ఆగి ఆగి అని చెప్పడాన్ని ఇంటర్మిటెంట్లీ అంటాం. ఇట్స్ రైనింగ్ ఇంటర్మిటెంట్లీ. ద ట్రైన్ ఈజ్ అరైవింగ్ ఇంటర్మిటెంట్లీ. హీ స్పీక్స్ ఇంటర్మిటెంట్లీ అంటే నాట్ కంటిన్యూస్ అని అర్థం. ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పవచ్చు, లేదా ఇంటర్మిటెంట్లీ అని కూడా చెప్పవచ్చు. ఇంటర్మిటెంట్లీ ఉపయోగించండి, సందర్భాన్ని బట్టి ఆన్ అండ్ ఆఫ్ అని కూడా ఉపయోగించండి. తర్వాత చూడండి, నేను వర్షంలో చిక్కుకున్నాను. ఎక్కడైనా సరే, ట్రాఫిక్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చిక్కుకోవడాన్ని సబ్జెక్ట్ ప్లస్ యామిజ్ ఆర్ వాజ్ వర్ లేదా కాట్ ఉపయోగించవచ్చు, లేదా సింపుల్గా గెట్ ప్లస్ కాట్ ఉపయోగించవచ్చు. నేను చిక్కుకున్నాను పాస్ట్లో ఐ వాస్ కాట్, లేదా ఐ గాట్ కాట్. ఐ వాస్ కాట్ లేదా నేను ట్రాఫిక్లో చిక్కుకున్నాను. ఐ వాస్ కాట్ చిక్కుకునింటిని పాస్ట్ టెన్స్లో. ఐ వాస్ కాట్ ఇన్ ట్రాఫిక్, లేదా ఐ గాట్ కాట్ ఇన్ ట్రాఫిక్. అతడు సమస్యలో చిక్కుకున్నాడు. హీ గాట్ కాట్ ఇన్ ప్రాబ్లమ్స్. హీ గాట్ కాట్ ఇన్ ప్రాబ్లమ్స్. నేను భారీ వర్షాన్ని డౌన్ పోర్ అంటారు. మన భారీ వర్షాన్ని ఏమంటాం? అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించని విధంగా సడన్గా వర్షం పడడాన్ని డౌన్ పోర్ అంటారు. హెవీ రైన్, అన్ఎక్స్పెక్టెడ్ సడన్ హెవీ రైన్ డౌన్ పోర్ అంటాం. నేను చిక్కుకున్నాను. ఐ హ్యావ్ గాట్ కాట్ ఇన్ డౌన్ పోర్. నేను ట్రాఫిక్లో చిక్కుంటానడానికి ఐ గాట్ కాట్ ఇన్ ట్రాఫిక్, ఐ యామ్ కాట్ ఇన్ ట్రాఫిక్, లేదా ఐ హ్యావ్ గాట్ కాట్ ఇన్ డౌన్ పోర్. డౌన్ పోర్ అంటే భారీ వర్షం, అన్ఎక్స్పెక్టెడ్గా డౌన్ పోర్, ధారాపాతంగా వర్షం కురియడం. ఐ గాట్ కాట్ ఇన్ డౌన్ పోర్. ఇవి సెంటెన్సెస్. నెక్స్ట్ ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. తడిచిపోవడం. సింపుల్గా తడిచిపోవడాన్ని గెట్ వెట్ అంటారు. నేను తడిచిపోతున్నాను, ఐఎమ్ గెటింగ్ వెట్. నేను తడిచిపోయాను, ఐ గాట్ వెట్. గెట్ వెట్, గాట్ వెట్. నేను తడిచిపోయాను, ఐ గాట్ వెట్. ఇంకా చూడండి, తడిచిపోవడానికి చెప్పడానికి సోక్ అనే పదాన్ని వాడవచ్చు. సోక్ అంటే నానబెట్టడం అని అర్థం. గెట్ ప్లస్ సోక్. బయటికి వెళ్ళొద్దండి, బయటికి వెళ్తే తడిచిపోతారు. డోంట్ గో అవుట్. ఇఫ్ యూ గో అవుట్ యూ విల్ గెట్ సోక్డ్. డోంట్ గో అవుట్, యూ విల్ గెట్ సోక్డ్. తడిచిపోతాం. తర్వాత కొద్దిగా తడిసిపోవడాన్ని డ్యాంప్ అంటారు. సో రోడ్లు ఏవైతే ఉన్నాయో కొద్దిగా తడిగా ఉన్నాయి. ద రోడ్స్ ఆర్ డ్యాంప్ అంటే కొద్దిగా తడిగా ఉండడాన్ని ఏమంటాం? డ్యాంప్ అంటాం. డిఏఎంపి, డ్యాంప్. ద రోడ్స్ ఆర్ డ్యాంప్. కొద్దిగా వర్షం పడి ఉంది, కొద్దిగా తడిగా ఉండడం. తడిచిపోవడాన్ని ఏమంటాం? గెట్ వెట్ అంటాం. నేను తడిచిపోయాను, ఐ గాట్ సోక్డ్. ఐ గాట్ సోక్డ్. సోక్ అంటే నానబెట్టడం అని అర్థం వస్తుంది. ఈ పదాన్ని ఇలా కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఈ షర్ట్ని నీళ్ళలో నానబెట్టండి. సోక్ ది షర్ట్
ఇన్ వాటర్ 2 hours నానబెట్టండి. సోక్ దిస్ షర్ట్ ఇన్ వాటర్ ఫర్ 2 hours. ఈ బీన్స్ని నీళ్ళలో నానబెట్టండి. సోక్ దిస్ బీన్ ఇన్ వాటర్. సోక్ ద బీన్ ఇన్ వాటర్. ఆ బీన్ను నీళ్ళలో నానబెట్టండి. సో ఈ విధంగా వాడవచ్చు. మనం తడిచిపోయడానికి ఐ గాట్ సోక్డ్ లేదా సింపుల్గా ఐ గాట్ వెట్ అనవచ్చు. నేను తడిచిపోతున్నాను, ఐ ఆమ్ గెట్టింగ్ సోక్డ్. తడిచిపోయాను, ఐ గాట్ సోక్డ్. సో అర్థమైంది కదండి. చివరగా వర్షం ఆగిపోవడం, పూర్తిగా ఆగిపోవడం, ఇట్ స్టాప్డ్ రైనింగ్ అంటాం. ఏమంటాం? ఇట్ స్టాప్డ్ రైనింగ్. తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పడ్డం, దీన్ని లెటప్ అంటారు. లెట్ అప్. ఇదొక ఫ్రేజల్ వర్షం తగ్గుముఖం పడ్డాన్ని, కొద్దిగా తక్కువడాన్ని లెటప్ అంటారు. వర్షం తగ్గిపోయినప్పుడు మేము వాకింగ్కి వెళ్తాం. వెన్ ద రైన్ లెట్స్ అప్ వి విల్ గో ఫర్ అ వాక్. సో బాగా గుర్తుంచుకోండి. లెటప్ అంటే తగ్గుముఖం పట్టడం, పూర్తిగా కావచ్చు లేదా కొంచెం తక్కువ అవడం కావచ్చు. వెన్ ద రైన్ లెట్స్ అప్, వర్షం తగ్గినప్పుడు వీ విల్ గో ఫర్ అ వాక్, మేము వాకింగ్కి వెళ్తాం. సో ఇవి సెంటెన్సెస్. ఇంకోసారి బాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏమన్నాం? ఇట్ ఈస్ స్పిట్టింగ్, ఇట్స్ డ్రిజిలింగ్, ఇట్స్ రైనింగ్, ఇట్స్ పోరింగ్, ఇట్స్ రైనింగ్ హెవీలీ, ఇట్ ఈస్ బకెటింగ్ డౌన్, ఇట్స్ పోరింగ్ డౌన్, ఇట్స్ చెక్కింగ్ డౌన్. తర్వాత ఇట్స్ కమ్మింగ్ డౌన్, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. తర్వాత వడగళ్ళు పడ్డానే ఉన్నాం, ఇట్స్ హెయిలింగ్ అంటారు. వడగళ్ళు పడ్డానే ఉంటాం, ఇట్ ఈస్ హెయిలింగ్. హెయిల్ అంటే వడగళ్ళు ఏదైతే ఉందో. తర్వాత ఇవి ఉరుమునేమన్నాం? థండరింగ్ అన్నాం. ఇట్ ఈస్ థండరింగ్. సో ఇవి సెంటెన్సెస్. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇవి అనేక సందర్భాల్లో మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆగి వర్షం పడడాన్ని ఇంటర్మిటెంట్లీ అంటారు, లేదా ఆన్ అండ్ ఆఫ్ అంటారు. ఆన్ అండ్ ఆఫ్ లేదా ఇంటర్మిటెంట్లీ. తడిచిపోవడాన్ని గెట్ సోక్డ్ అంటారు. కొద్దిగా నానడాన్ని డ్యాంప్ అంటారు. పూర్తిగా నానడాన్ని గెట్ సోక్డ్ అంటారు. చిక్కుకోవడాన్ని ఏమంటాం? గెట్ కాట్. నేను ట్రాఫిక్లో చిక్కుకున్నాను, ఐ హ్యావ్ గాట్ కాట్ ఇన్ ట్రాఫిక్. సో హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ watching this video.